బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత మేర వర్షపాతం నమోదు కాబోతుంది, గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయబోతున్నాయి, ఇటువంటి పూర్తి అప్డేట్స్ను కూడా ఇప్పటికే ప్రకటించింది. రైట్, ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణాది రాష్ట్రాలపైన తీవ్రంగా వర్షా ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రధానంగా రానున్న 5 రోజులు భారీ వర్షాల సూచన కనిపిస్తోంది. అండ్ దాంతోపాటు వాతావరణంలో కొంత మార్పులు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ అంతా కూడా మరోసారి వర్షాలు కురిసేటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఆగస్టు 20 నుంచి 22 నుంచి 26 వరకు మరి యొక్క వర్షాల ప్రభావం ఉన్నటువంటి ఛాన్స్ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అయితే రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్షాల హెచ్చరికను జారీ చేస్తూ ఈ రోజు నుంచి అంటే శనివారం నుంచి ఈ నెల 26 వరకు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు చెప్పుకొస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాలలో మరి ఆకాశం మేఘావృతమై ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేటలో వేగంగా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదంటూ వాతావరణ శాఖ ప్రజలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి సైతం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు జనరల్గా ఎక్కడో ఎలినో ఏర్పడితే ఇండియాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు సేమ్ అలాగే ఎక్కడో తుఫాన్లు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడడంతో వర్షాలు జోరందుకుంటున్నాయి. ప్రధానంగా తెలుగు ప్రజలకు ఈ వాతావరణ శాఖ ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జూలై చివరిలో మాదిరిగానే ఆగస్టు ఎండింగ్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నాయి. వర్షాల కోసం ప్రధానంగా రైతులను ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలకి ఇది నిజంగా కాస్త ఊరట లభించేటువంటి వార్త. వానలు మొదలవుతున్నాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆగస్టు 22 నుంచి 26 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో 2 తుఫాన్లు కొనసాగుతున్నాయి. ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇంకా ఇదే పసిఫిక్ సముద్రంలో 2 వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయంటూ వాతావరణ శాఖ తెలుపుతోంది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాల్ని ప్రభావితం చేస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేరుగా ఉంటుంది. వర్షాలు జోరందుకుంటాయి. ఇలా ఆగస్టు లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మంచి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. రైట్, ఒకసారి మనం వెదర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే జనరల్గా మనం చూస్తుంటాం రెగ్యులర్గా వర్షాలు వస్తుంటాయి ఒక 1 డే 2 డే ఉండి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈసారి అలా కాదు, ఒక 5 రోజుల పాటు మరి భారీగానే ప్రభావం చూపించబోతున్న తెలంగాణ మీద ఒక చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం మనం తొలివేలుగు స్క్రీన్ పైన 24 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ మ్యాప్ చూస్తున్నాం. ఇక్కడ క్లియర్గా మీకు చూడండి ఒక 3 కలర్లు కనిపిస్తూ ఉన్నాయి. 3 కలర్ల వేరియేషన్స్లో తెలంగాణ మ్యాప్ కనిపిస్తుంది. ఒకటి వైట్ కలర్ అంటే ఆ ప్రాంతంలో మీకు వర్షాలు పడ్డ తుంపురుగా ఉండే అవకాశం. అది లైట్గా పడుతున్నటువంటి ఎల్లో కలర్. ఈ లైట్గా ఉన్నటువంటి ఎల్లో కలర్ ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ 0.3 నుంచి 2.5 మధ్య వర్షపాతం, అంటే మోస్తారు వర్షాలు, చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. అండ్ మీకు థిక్గా కనిపిస్తున్నటువంటి ఎల్లో కామారెడ్డి, నిజామాబాదు, జగిత్యాలు, కొమరం భీము, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి ఈ ప్రాంతాల్లో మీకు థిక్గా కలర్లో కనిపిస్తున్న ఎల్లో ఏదైతుందో ఇది 2.5 to 15.6 మధ్య వర్షపాతం నమోదవుతుంది. అంటే ఇక్కడ కొంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుంది. అండ్ అతి భారీ వర్షాలు ఎక్కడ పడతాయి? ఇక్కడ మీకు బ్లూ కలర్ కనిపిస్తున్నది. మీరు తొలివేలు స్క్రీన్ మీద మ్యాప్లో చూస్తే బ్లూ కలర్ కనిపిస్తున్నటువంటి నిర్మల్, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ఇది 15.6 to 64.5 మధ్య వర్షపాతం నమోదవుతుంది. అంటే మరి ఇక్కడ వర్షపాతం ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ప్రాంతాలు అత్యధికంగా,
ఈ తిక్కుగా ఉన్నటువంటి ఎల్లో ప్రాంతాల్లో మోస్తారుగా, ఇక్కడ చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వర్షాలు పడే ఛాన్స్ లేదు. సో ఇట్లా ఓవరాల్ ఒక నల్గొండ తప్పితే తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాలో కూడా మరి వర్షపాతం నమోదుగా అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి 48 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూద్దాం. ఇప్పటికీ 24 గంటలు చూస్తాం. ఇప్పుడు 48 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే ఈ 48 అవర్స్లో అంటే 23 రేపు ఉదయం 8 గంటల నుంచి 24 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక అబ్జర్వ్ చేస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. కొమరంభీం జిల్లాను కొంత టచ్ చేస్తూ భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ జారీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉన్నాయి. ఒక నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి మినహా, సూర్యాపేట మినహా మిగతా ప్రాంతం అంతా కూడా 48 గంటల్లో భారీ వర్షాల సూచన మనకు కనిపిస్తుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూడండి, 72 గంటల వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే 72 గంటల్లో పూర్తి సినారీ మారిపోయింది. ఒక్కసారిగా వాతావరణ శాఖలో ప్రధానంగా వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం పూర్తిగా మరి మార్పులు, చాలా భారీ మార్పు కనిపిస్తున్నది. మనం 24 గంటలు చూస్తే కొంతమేర మాత్రమే భారీ వర్షాలు కనిపించినాయి, కొన్ని జిల్లాలకు మాత్రమే. 48 గంటలు చూస్తే కొన్ని జిల్లాలో మాత్రమే భారీ వర్షాలు కనిపించినాయి. కానీ 72 గంటల్లో సీన్ మొత్తం మారిపోయింది. 72 గంటల్లో రానున్నటువంటి 5 రోజుల పాటు తెలంగాణలో ప్రధానంగా నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతా కూడా మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది. గ్రీన్ అంటే ఇంకా అత్యధికం. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ మంచిర్యాల ఈ ప్రాంతంలో 64.5 to 115 అంటే 65 నుంచి 100కు పైగా మరి వర్షపాతం అక్కడ నమోదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా మరి మిగతా ప్రాంతంలో థిక్గా ఉన్నటువంటి ఎల్లో, మిగతా ప్రాంతాల్లో మనకు లైట్ ఎల్లో కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 48 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద వెదర్ అప్డేట్ చూస్తే మాత్రం రానున్నటువంటి ఈ 5 రోజుల పాటు ప్రధానంగా పసిఫిక్ సముద్రంలో ఊహించని ఒక వాతావరణ మార్పు, ఈ మార్పుతోటి 2 తుఫాన్లు, 2 వాయుగుండాలు, 5 వర్షాలకు సంబంధించినటువంటి 5 అల్పపీడనాల ఏర్పాటుతోటి కొంత చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ రానున్న 5 రోజుల పాటు తెలంగాణ మీద, ప్రధానంగా ఏపీ కావచ్చు, ఈ 2-3 రాష్ట్రాల మీద కొంత ప్రభావం ఉంటుంది. ఎక్కడనో ఎలినో వస్తే, ఎక్కడనో మరి అల్పపీడనం ఏర్పడితే ప్రధానంగా తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుంది అంటే అది స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ రకమైనటువంటి ప్రభావం తెలంగాణ మీద పడబోతున్నది. సో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినట్టుగా కొన్ని ప్రాంతాల మాత్రము, కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు గీసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం జూలై నెలలో చూస్తాం అనుకుంటాం. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయి. ముసురుగా అయినా కంటిన్యూస్గా ఒక 1 వీక్ వర్షాల ప్రభావం కనిపించింది. సేమ్ యాస్టీస్గా ఈ జూలైలో ఏదైతే సీన్ రిపీట్ అయిందో ఆ జూలై సీన్ ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 22 నుంచి 26వ తారీఖు వరకు ఈ మంత్ ఎండింగ్లో సెప్టెంబర్ మొదటి వారంలో కొంత ఈ యొక్క ప్రభావం కనబడబోతున్నది. సో ప్రధానంగా తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ఇవన్నీ కలిపి మరి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకి ఇది ఒక గుడ్ న్యూస్, చల్లటి వాతావరణం రాబోతున్నది. అండ్ దాంతోపాటు ఈ గుడ్ న్యూస్లో భాగంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలని ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, అటు వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం 1కి 2 సార్లు చెప్తున్నది. ఏమని చెప్తున్నది? పురాతన భవనాల పక్కన మీరు ఎట్టి పరిస్థితుల్లో వర్షాల సమయంలో ఉండొద్దు అంటున్నది. విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలంటున్నది. మరి పచ్చటి చెట్లకు మీరు దూరంగా ఉండాలంటున్నది. బహిరంగ ప్రదేశాలకు మీరు దూరంగా ఉండాలంటున్నది. ఎందుకు? వర్షాల సమయంలో మరి ఉరుములు, మెరుపులు, బలమైనటువంటి ఈదురుగాలుల ప్రభావంతో పురాతన భవనాలు కూలి మీపై పడవచ్చు, చెట్లు విరిగి పడవచ్చు, విద్యుత్ తీగలు పడి మీ ప్రాణాలు పోవచ్చు, విద్యుత్ స్తంభాలకు మరి షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు. ఇట్లా చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతన్నలైనా సామాన్య ప్రజలైనా అప్రమత్తంగా ఉండాలి. సురక్షిత ప్రాంతానికి మీరు వర్షాల సమయంలో వెళ్ళాలని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు వాగులు వంకలు పొరలే సమయంలో ఆ దిశగా మీరు వెళ్తూ సాహసాలు చేయొద్దు, వాహనాలతో సహా కొట్టుకుపోయి ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయంటూ 1కి 2 సార్లు గుర్తు చేస్తూ ఉన్నారు. సో దయచేసి బీ అలర్ట్ నగరవాసులారా అండ్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలారా చాలా అలర్ట్గా ఉండండి. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్ అయినా, అటు ఈ మిగతా జిల్లాలైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నది. కాబట్టి సో బీ కేర్ఫుల్. వాతావరణ శాఖ హెచ్చరికల్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సూచనల్ని కూడా మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి సో ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తా ఉంది, ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వండి. సేఫ్గా మీ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి.